పూజల పేరుతో లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమానిని బురిడి కొట్టించిన దొంగ బాబా కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. బాబా కార్ డ్రైవర్ ను మహబూబ్ నగర్ లో అదుపులోకి తీసుకున్నారు. దొంగ బాబా పేరు శివస్వామిగా గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకోవడం కోసం 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఓ బృందం బెంగళూరుకు వెళ్లింది. డబ్బులు కొట్టేసిన తర్వాత శివస్వామి తన డ్రైవర్ ను బంజారా ఫంక్షన్ వద్ద వెయిట్ చేయమన్నాడు. అయితే ఆ స్వామి ఎంతకు రాకపోవడం డ్రైవర్ మహబూబ్ నగర్ వెళ్లిపోయాడు. ఆ క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఘటన తర్వాత చింతల్ షామీర్పేటలోని 2 వ్యక్తులతో బాబా మాట్లాడినట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి ఇంటికి జీన్స్ ప్యాంట్ తో వచ్చిన నకిలీ బాబాకు హైదరాబాద్ లోని పలువురు ప్రముఖులతో సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతగాడు పలువురు ఇళ్లలో శాంతి పూజలు చేసినట్టుగా తెలుస్తోంది. బాధితుడు మధుసూదన్ రెడ్డికి కూడా ఓ ప్రముఖుడి ద్వారా దొంగ బాబా పరిచయమయ్యాడు. బాధితుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో సీసీ కెమెరా పనిచేయకపోవడంతో బాబా విజువల్స్ రికార్డ్ కాలేదు. బాబా బస్ చేసిన హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్లోని దృశ్యాల్లో స్పష్టత లేదు. మనం బంజారా హిల్స్ లో మోసం చేసిన బాబా ఫోటోను ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. బాబా ఫోటో ఉన్న ఐడెంటిటీ కార్డును మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం.